చేసుకోవటానికి చాలా మార్గం అయితే సుగమమైంది. ఇక్కడ మనం ఏంటి అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే పేదవాడికి ఎట్లా హౌస్ సైట్ రావటం, దాని కన్స్ట్రక్షన్ కి సంబంధించిన యాక్టివిటీని పెంచటం అనేది అదేదో అతను ఒక్కడికే సంబంధించిన విషయం కూడా కాదండి. అక్కడ మొత్తం ఓవరాల్ స్టేట్ గ్రోత్ కి అది ఒక ఇండికేటర్ లాగా కూడా ఉంటుంది. మొత్తం పేదవాడికి ఈ భూములు ఇవ్వటం ద్వారా, అంటే దాదాపుగా ఈ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తానని చెప్పటం అనేది చాలా సిగ్నిఫికెంట్ డెసిషన్ అండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న డెసిషన్లలో. దీన్ని విమర్శించటానికి చాలా మంది రెడీగా ఉన్నారు, విమర్శిస్తారు కూడా, అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు 25 లక్షల ఇళ్లు కడతామని చెప్పి కట్టకపోయినా గాని జగనన్న అన్ని ఫుల్ఫిల్ చేశాడు. మొత్తం అసలు అన్ని హామీలు నెరవేర్చి 25 లక్షలు అన్నారు. 5 ఏళ్లు కలిపి 5 లక్షలు కూడా లోపి అని కేంద్రం అఫీషియల్ గా పార్లమెంట్ లో లెక్కలు చెప్తే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ కి ఇష్యూ చేయాల్సిన 5.3 లక్షల ఇళ్లను ఆపేశారు. ఈ అసలు మొత్తం అంటే ఒక మేము 99.99% హామీలు పూర్తి చేశామని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఫుల్ఫిల్ చేశాడనేది తెలియదు. అది ఎక్కడ చెప్పరు. పోనీ ఆ ఒక హామీ 0.01% హామీ ఏంటి, అమలు చెయ్యని హామీ ఏంటి అంటే అది చెప్పరు. అంటే ఈ తరహాలో మొత్తం వాళ్ళు ఒక విషస్ క్యాంపెయిన్ ఆల్రెడీ మొదలు పెట్టారు. దీన్ని మరి తెలుగుదేశం దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎదుర్కోవాలి అంటే వాళ్ళ చేతుల్లో. అంటే మీకేమనిపిస్తుంది, ఇందులో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, లేకపోతే ఇందులో ఉన్న మంచి ఏంటి, రెండు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ శ్వేతపత్రాలు ఇస్తున్నారు తప్ప ఏం చేయట్లేదు అనేది ఇప్పుడు వైసీపీ ఆరోపణ. ఇందులో ఇదేంటి అంటే స్థలం ప్రొక్యూర్మెంట్ అనేది మెయిన్ ప్రాబ్లం అవుతుంది. స్థలం ప్రొక్యూర్ చేసుకోవటం అనేది పెద్ద సమస్య అవుతుంది. ఆ స్థలం ప్రొక్యూర్మెంట్ అనే దగ్గర కొంత జాప్యం జరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు నువ్వు ఎవరికో ఒక లోకల్ లీడర్ కి ఇచ్చేసి నువ్వు ఏదో ఒకటి సెట్ చేసుకో గవర్నమెంట్ కి సెట్ చేసి పెట్టు అంటే ఆ పద్ధతి వేరుగా ఉంటుంది. వాడు ఏదో మడ భూమో ఆవు భూమిలో తీసుకొచ్చేసి ఆ చెరువులు, మునిగిపోయే చెరువులు అవి ఇచ్చేసి వాళ్ళ లాభం వాడు తీసుకుంటాడు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వంలో అటువంటి వెసులుబాటు ఉండదు. ఖచ్చితంగా అన్ని నామ్స్ ని చూసి మాత్రమే స్థలాలు ఎంపిక చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ స్థలాలు ఎంపిక దగ్గర కొంచెం టైం పట్టడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే లబ్ధిదారుల ఎంపికని కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మేము కులం చూడం మతం చూడం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి టైప్ లో కాకుండా కొంచెం కులము మతము పార్టీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందులో లబ్ధిదారుడు లాగా చేరిపోయి లోపలికి చేరి దాన్ని గొడవ చేయటానికి చాలా ప్లాన్లు వేస్తారు. అందుకని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది అంటే కొంచెం నేను చెప్పేటప్పుడు వినటానికి కొంచెం కొత్తగా అనిపించినా గానీ బట్ కంపల్సరీగా చూడాల్సిన అవసరం అయితే మాత్రం ఉన్నది. ఎందుకంటే అన్ని చోట్ల కోవట్లని పెట్టి ఎట్లా దాన్ని గొడవ చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం వైసీపీ వాళ్ళు. అందుకని ఆ ప్రాబ్లం ని కూడా